చదువుతున్న ప్రతి ఒక్క ఏమంటారు దివ్యాంగులు అందరికీ ఈ యొక్క పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. పక్క ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి, అలాగనే వైకల్యం ఉండి కూడా కాలేజీలకు వెళ్ళి చదువుకునే పిల్లోళ్ళకి కానీ, ఉద్యోగ అవకాశాల కోసం కోచింగ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా వారికి తోడ్పడుతుంది. ఈ పథకము కూటమి ప్రభుత్వం యొక్క మనసులోంచి వచ్చిన పథకము. దివ్యాంగుల కోసం వాళ్ళ సంక్షేమం కోసము పెట్టిన పథకం ఇది. అది ఈరోజు మొదలు పెడుతున్నారు. ఇది కూడా స్త్రీ శక్తి లాగానే పెద్ద మొత్తంలో ప్రజల అభిమానాన్ని చూరగొంటూ ఈ పథకం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడే నేను ఎంటర్గానే అక్కడున్న పిల్లలను అడిగినాను, ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే, రేపు ఉగాది కాబట్టి వెళ్తున్నాము, ఇక్కడ ఆర్కిటెక్ట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాము, అన్నమాచార్య కాలేజీలో చదువుతున్నాము అంటే, ఏమ్మా ఫ్రీ బస్సు ఎక్కారా అంటే, అక్కడ పనిచేస్తున్న స్వీపర్స్ కానీ వాళ్ళు ఎక్కామమ్మా, ఎన్నోసార్లు ఎక్కాము, మాకు ఎంత బాగానో ఉపయోగపడతా ఉంది, మా డబ్బులు ఆదా చేసుకుంటున్నామని ఉద్యోగాలు చేసే మహిళలు చెప్తున్నారు. అలాగనే విద్యార్థులు ₹1 ఖర్చు లేకుండా పండగకు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎల్లుండి ఆవులెల్లుండి ₹1 ఖర్చు లేకుండా మళ్ళీ వెళ్ళి